హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను నార్మల్గా చికెన్ బిర్యానీ ఇంకా ఫిష్ మటన్ బిర్యానీ చేశాను కదా. ఇప్పుడైతే వెరైటీగా నాటుకోడి బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఇంకా నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడము. ఇంకా ఎలా చేయాలనేసి ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే 1 కేజీ నాటుకోడి చికెన్ అయితే ఇంకా క్లీన్గా కడిగేసి తీసుకున్నాను. అందులోకి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీనెస్ మేము ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే పుదీనా కొత్తిమీరాకు కూడా నేను వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇదంతా మ్యారినేషన్ ప్రిపరేషన్ కోసం ఇది నేను చేస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ని కూడా మనం వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మ్యారినేషన్ కోసం అయితే ఇంకా కర్డ్ అనేది ఇంపార్టెంట్. కర్డ్ ఇంకా లెమన్. సో ఇంకా నేను కర్డ్ని కూడా వేసుకున్నాను. కర్డ్ వేసుకున్న తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. ఇంకా నేను ఒకసారి అయితే లెమన్ స్క్వీజ్ చేయకుండా నార్మల్గా చేశాను. అసలు టేస్ట్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా ఈ స్పైసెస్ అంతా పీసెస్కి పట్టేలాగా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఎంత ఎక్కువసేపు మనము మ్యారినేషన్ చేస్తే అంత చక్కగా ముక్కలకైతే ఇంకా కారం ఉప్పు అన్నీ చక్కగా పడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నార్మల్గా నాటుకోడి అంటే మనకి బాయిల్డ్ కావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. అలా కాకుండా మనం దమ్తో కూడా మనము ఈజీగా పీసెస్ అయితే కుక్ అవుతాయి. ఇంకా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకి పీసెస్ కనబడకుండా ఓన్లీ మ్యారినేషన్ మసాలా మాత్రమే కనిపిస్తుంది. చూస్తున్నారా? ఇలా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా పక్కకి ఒక 5 or 10 minutes ఇంకా కొంచెం ఎక్కువసేపు అయినా పర్లేదు పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా ఇది మ్యారినేషన్ అయిన తర్వాత ఒక 10 minutes తర్వాతనే మళ్ళీ కొత్తిమీరకు పుదీనా కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను. ఇలా మనం ఎంత ఎక్కువసేపు మనం మిక్స్ చేసుకుంటే అంత చక్కగా అయితే మ్యారినేషన్ అయితే అయిపోతుంది. మనకి పీసెస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 minutes or 15 minutes ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకా మనం ఆనియన్స్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసం అయితే మనం ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా వీటిని సన్నం కట్ చేసుకోవాలి. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఇది సన్నం కట్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా నెక్స్ట్ నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. పుదీనా కొత్తిమీరాకు అన్నీ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుందాము. ఇంకా నేను 3 glasses అయితే బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇంకా వీటిని అంటే మనం ఎంత చికెన్ తీసుకుంటే అంతకు తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటేనే మనకి పీసెస్ ఎక్కువగా ఉంటాయి, రైస్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా 3 glasses రైస్ని తీసుకొని ఇంకా నీట్గానైతే ఒకసారి కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వాటర్ పోసి ఇంకా వీటిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్రౌన్గా అయినాయో. ఇలా అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే బయటికి తీసేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నార్మల్గా తినే అలవాటు ఎవరికైనా ఉందా ఫ్రెండ్స్? మా పాపనైతే తింటుంది. ఇంకా నేను ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నార్మల్గా ఇంకా ఇవి తినేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం అయితే బిర్యానీ బౌల్ని తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్, ఆ ఆయిల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనం కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి అంటే రైస్ వేసినాక దమ్ చేస్తాం కదా, అందులోనే మనకి చికెన్ అయితే బాయిల్డ్ అవుతుంది. ఇంకా నేనైతే ఒక 5 eggs అయితే తీసుకున్నాను. నార్మల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి, నేను చికెన్ బిర్యానీ చేస్తే ఖచ్చితంగా ఎగ్స్ అయితే నేను వేస్తాను. ఎగ్స్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకా కొత్తిమీరాకు పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం చికెన్ కంటే ఎగ్ బిర్యానీ అంటేనే ఇష్టము. ఎగ్ ఉంటేనే కొంచెం ఇష్టపడతారు. ఇంక ఇవి వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడరు, ఇంకా మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ ఇంకా అన్నీ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇంకా ఎగ్స్ అయితే తొందరగా విరిగిపోతాయి ఫ్రెండ్స్. మనం ఎగ్స్ విరగకుండానైతే కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు క్యాప్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా బాయిల్డ్ అవుతుందో. మనము ఇది నార్మల్గా అయితే ఇంకా
కుక్కర్లో వేస్తారు, నాటుకోడి తొందర ఉడకదు కదా, సో ఇంకా నేనైతే వేయలేదు, నార్మల్గానే నేను బాయిల్ చేస్తున్నాను. ఈలోపు బిర్యానీ రైస్ కూడా మనకి అయిపోయినట్టే. ఇంకా బిర్యానీ రైస్ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఇప్పుడు వాటర్ అంతా వంపుకొని మనము ఈ నాటుకోడి మ్యారినేషన్ కర్రీ ఉంది కదా, ఆ కర్రీలోకి అయితే లేయర్గా వేసేసుకుందాం. ఇలా లేయర్గా వాటర్ లేకుండా వంపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఆ దమ్తో మనకి రైస్ కూడా చక్కగా బాయిల్డ్ అవుతుంది. ఇలా ఈక్వల్గా రైస్ వేసుకున్న తర్వాత పుదీనా, ఇంకా కొత్తిమీర ఆకు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, మన దగ్గర ఉన్న మసాలా పౌడరు అంటే ధనియా అది వేయించిన మసాలా ఉంటాయి కదా అది, ఇంకా లెమన్ కూడా మనము స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. ప్రతి లేయర్లో ఇలానే ఉంటుంది. ఇంకా ఆయిల్ కూడా వేసేసుకుందాం. గరం మసాలా పౌడర్ అంటే ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, ఇంకా లవంగాలు ఇవన్నీ వేయించి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా అది ఎప్పటికీ మనకి కష్టం లేకుండా ఈజీగా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్గా రైస్ని అయితే వేసుకుంటున్నాను. ఇంకా ప్రతి లేయర్కి మనం ఎన్ని లేయర్స్ అయితే వేస్తామో ఆ ప్రతి లేయర్కి మనం సేమ్ ప్రాసెస్ పుదీనా, కొత్తిమీరాకు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ స్క్వీజ్ చేసుకోవడం, ఇంకా గరం మసాలా పౌడరు, ఆయిల్ కూడా వేసి మనం ఇలా సేమ్ ప్రాసెస్లోనైతే రైస్ని అంటే దమ్ కోసం అయితే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ నాటుకోడి దమ్ బిర్యానీ. ఇంతవరకు కర్రీ చేశాను కానీ దమ్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు. ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇంకా ఫైనల్గా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కదా ఫ్రెండ్స్, సో అందుకోసమని. ఇప్పుడైతే క్యాప్ పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టేసి సిమ్లోనే పెట్టి ఇంకా దీనిపైన ఒక బరవాటిది మన దగ్గర ఏది ఉంటే అది పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా స్టవ్ పైన దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత క్యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చూస్తుంటేనే చాలా డిలీషియస్గా ఉంది కదా. ఇప్పుడైతే నేను మిక్స్ చేస్తాను, ఇంకా దీన్ని మొత్తం కలిపేస్తాను. అడుగు కూడా ఏమంటలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎగ్స్ ఉన్నాయి కదా, కొంచెం కలపడానికి అయితే కొంచెం నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్స్ ఏంటంటే తొందర విరిగేస్తాయి. ఇంకా మనం ఎగ్స్ని చూసుకుంటూ నేనైతే ప్రతి దమ్ బిర్యానీలో ఎగ్స్ అయితే తీసి పక్కకు పెట్టేస్తాను, ఇంకా ఇది మిక్స్ చేసేలోపు, ఎందుకంటే విరుగుతాయి కాబట్టి. అలా మనం ఎంత కేరింగ్గా ఉన్నా మనకి ఎగ్ అనేది ఖచ్చితంగా విరుగుతుంది, ఏదో మనకి అది టచ్ కాకుండా ఉంటే మాత్రమే ఉంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా ఎంత పలుకుల్లాగా వచ్చినాయో. ఇంకా ఇలా వస్తే ఇంకా పర్ఫెక్ట్గా మనకి దమ్ అయినట్టే. ఇంకా మనకి చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి చూస్తుంటేనే నోరేరిపోతుంది. ఇంకా ఫుడ్ కలర్ వల్ల కూడా, ఇంకా మన మ్యారినేషన్ వల్ల కూడా రైస్కి అయితే మంచి కలర్ వచ్చింది. పీసెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను రైస్ క్వాంటిటీ తక్కువ వేసాను కదా, ఇంకా మనకి పీసెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంకా నేను ఎగ్స్ని అయితే తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని తీసి పక్కకు పెట్టుకుంటే మనకి ఏంటంటే మనం ఈజీగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా. మనకి ఎగ్స్ ఏంటంటే కొంచెం తొందరగా విరిగిపోతాయి, చూడండి ఆల్రెడీ విరిగిపోయినాయి. ఇలా విరిగిపోతాయి కాబట్టి ఇక మనం కొంచెం నెమ్మదిగా కేర్గా ఎగ్స్ అన్నీ పక్కకు తీసిన తర్వాతనే మనము మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను నాటుకోడి దమ్ బిర్యానీ చేయాలని, ఎందుకంటే నేను ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఇంకా ఇన్ని డేస్కి అయితే కుదిరింది. అంటే అంతకుముందు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కర్రీ చేసుకుంటుంటే ఇంకా దమ్ బిర్యానీ చేసే అంత టైం కూడా లేకుండే. ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా చేయాలనేసి కర్రీ చేయకుండా దమ్ బిర్యానీ అయితే చేశాను. ఇంకా టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా చూడడానికి కూడా ఎంత డిలీషియస్గా ఉందో చూడండి. ఇప్పుడు మనకైతే ఎమ్మి టేస్టీ నాటుకోడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇంకా సర్వ్ చేసుకుందాం. దీనికోసం అయితే నేను ఒక ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నాటుకోడి దమ్ బిర్యానీని అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ అయితే లెగ్ పీస్ని అయితే తీసాను, నా ఫేవరెట్. ఇంకా సర్వింగ్ ప్లేట్లో రైస్ మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత దీనికి కాంబినేషన్లో అయితే ఆనియన్స్, లెమన్ అయితే తీసుకున్నాను. ఇంకా డెకరేషన్ కోసం పుదీనా లీవ్స్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి చూడడానికి బాగుంటుంది అనేసి. ఇంకా నాకైతే ఇలా డెకరేట్ చేయడం అయితే చాలా ఇష్టము. ఇంకా నాటుకోడి లెగ్ పీస్ చూడండి ఎంత చక్కగా బాయిల్డ్ అయిపోయిందో. ఇప్పుడు మనకి ఎమ్మి టేస్టీ నాటుకోడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, ఇంకా సేమ్ మటన్ దమ్ బిర్యానీ లాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏ ఫుడ్ ప్రిపరేషన్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.